ఓకే. పుల్లాపందుల రామమూర్తి యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకి నమస్సుమాంజలు. ఈరోజు మనం సద్గురువు అంటే ఎవరు, సద్గురువు యొక్క మహిమలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుంటున్నాం. గురువు అంటేనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి వెలుగును ప్రసాదించేటువంటి వాడు గురువు. వాళ్ళల్లో రమణ మహర్షి, ఇళ్ళమూడమ్మవారు, మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వాళ్ళు ఎందరో మహాత్ములు ఉన్నారు. అయితే భగవంతుడు స్త్రీ రూపంలో జన్మించాడు కొంతమందిలో, కొంతమంది పురుష రూపంలో జన్మించాడు. అమ్మవారే పురుష రూపంలో జన్మించింది. జ్ఞానప్రసూనాంబ కాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ ఈ గురువు గారు సుబ్రహ్మణ్యం గారి రూపంలో జన్మించింది. ఆయన సాధారణమైనటువంటి స్కూల్ హెడ్ మాస్టర్. అటువంటి వాడి జ్ఞానప్రసూనాంబ ప్రత్యక్షమై ఉద్యోగాన్ని మానుకోమంది, వెంటనే రిజైన్ చేశాడు. చూడండి ఎంత గొప్పతనం ఆయన. వెంటనే ఎవరో వచ్చారు, ఒక ఆమె రిజైన్ చేయమంది, రిజైన్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి ఆయనలో దైవశక్తులు అనేటువంటి పెరిగాయి. ఆయన ఇది చెప్పాలి అనుకోడు, అడిగితే చెప్తాడు, లేకపోతే గురువు అంటే ఎవరు అనేటువంటి దాని గురించి, గురువు యొక్క మహిమలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు గురువు గారు. ఆయన ఏం చెప్పాడంటే, కొన్ని సుఖం దుఃఖం, దుఃఖం సుఖం ఒకదానికొకటి అనుసంధానం అయ్యింది. అలాగే వెలుతురు చీకటి, చీకటి వెలుతురు, ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానం అయ్యింది. జ్ఞానం అజ్ఞానం, అజ్ఞానం జ్ఞానం అనుసంధానం అయ్యింది. ఏది ముందు ఏది తర్వాత అనేటువంటిది చెప్పడం, ఒకదానితో కూడా అనుసంధానం అయింది అన్నమాట. అలాగే చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటిది కూడా ఉంది లోకంలో. చెట్టుకి విత్తుకి అనుసంధానం అనేటువంటిది ఏర్పడింది అన్నమాట. అందువల్ల రెండూ గొప్పవే. గురువు ఎప్పుడు కూడా శిష్యుల కోసం ఎదురు చూడరు. దీపం వెలుగుందనుకోండి, దీపం మిరుగుని పురుగుని దీపం ఆహ్వానించరు, ఆ పురుగులే దాని దగ్గరకు వస్తాయి. అలాగే సముద్రుడు ఎప్పుడు కూడా నదులను ఆహ్వానించడు, నదులన్నీ కూడా సముద్రంలో చేరుతాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక బోధలు చేసేటువంటి గురువులు రా 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 అని పిలవరు ఎప్పుడు కూడా. వాళ్ళ దగ్గరికే శిష్యులు పోతూ ఉంటారన్నమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, శిష్యులకు గురువు సేవ చేస్తూ ఉంటాడు. అది ఈయన గొప్పతనం. అసలు గురువు యొక్క మహిమలు ఎలా ఉంటాయి, మానవుడి మహిమలు అనేటువంటి ఎలా వస్తాయి, అందరికీ రావు, కొంతమందికే వచ్చేది. కొంతమంది ఎంత ఎండ అయినా కానీ కాలికి చెప్పులు లేకుండా నడవగలరు, ఎంత దూరం అయినా. అది వాళ్ళ మహిమ, వాళ్ళ గొప్పతనం. కొంతమంది అవధూతలు, ఎర్రటి ఎండలో ఉండేటువంటి ఇసుక కాలిపోతుంటుంది అన్నమాట, దానిలో పడుకొని ఉంటారు. వాళ్ళని చూసినటువంటి వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నమాట. గురువు గారు ఒకసారి ఉన్నప్పుడు భయంకరమైనటువంటి వర్షాలు శ్రీకాళహస్తిలో. ఆయన భార్య అడిగింది, నీ దగ్గర మహిమలు ఉన్నాయని అందరూ అంటున్నారు కదా, మరి వర్షాన్ని ఆపొచ్చు కదా అంది. మహిమలు ఉన్నాయని అనుకుంటున్నారా, అయితే నేనేం చేసేదని ఆయన వాళ్ళ గురువు గారు అంటే బ్రహ్మంగారి, వీరబ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ, ఆయన శిష్యుడు అనమాట వీరయ్య గారు. ఈయన గురువు. ఆయన వాడినటువంటి కర్ర, చేతి కర్ర ఈయన దగ్గర ఇప్పటికి కూడా ఉంది. దేవుడి ఫోటోలతో పాటు దానికి కూడా పూజలు అందుకుంటుంది అనమాట. ఆ చేతి కర్రను తీసుకొచ్చి ఆ వర్షంలో పెట్టాడు. అది బాగా తడిసింది. మళ్ళీ దాన్ని కడిగి దాన్ని శుభ్రం చేసి తుడిచి మళ్ళీ తీసుకుపోయా దేవుడి గుడిలోనే మళ్ళీ పెట్టాడు. వర్షం ఆగిపోయింది. వారం రోజుల వరకు వర్షాలు వెళ్ళావు. ఇదంతా ఎవరికి తెలుసు, మనందరం ఒట్టిదే అనుకుంటాం అన్నమాట. తెలియనటువంటి వాడు ఒట్టిదే అనుకుంటాడు, చూసినటువంటి వాడే తెలుస్తుంది. ఆయన స్కూల్కి పోతుంటే ముందు పావురాలు పోతుంటాయి, ఆయన దారి చూపిస్తుంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పావురాలు మళ్ళీ తీసుకొస్తుంటాయి. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి మనుషులు చూశారు ఆ కాలంలో. ఇప్పుడు గురువు గారు ఏది చెప్తే అదే జరుగుతూ ఉన్నదన్నమాట. ఎవరితోటి ఏది చెప్పడు, అడిగితే చెప్తాడు, లేవాలి లేదు. అవి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన మాటలు కూడా. ఎలా ఉంటాయి అంటే, కొన్ని మనం ఇప్పుడు చూస్తున్న గురు మహిమ, గురువు యొక్క మహిమలు అనేటువంటివి ఎప్పుడూ కూడా తెలుసుకుంటే తెలియదు, కొంతమందికే తెలుస్తాయి. వాళ్లే అవధూతల యొక్క గొప్పవాళ్ళు అవుతారు. ప్రకృతికి మించినటువంటి శక్తి, పరాప్రకృతి యొక్క సూక్తులు తనను ఆవహిస్తున్నటువంటి సమయంలో కొంతమంది సిద్ధులు అప్రయత్నంగా తన ద్వారా ప్రకటన కావడం జరుగుతుంది. సాధకుడే సిద్ధుడు అవుతాడు. సాధకుడే సిద్ధుడు.
ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు. మీరు చెప్పే పాట మాకు అర్థం కావట్లే, మాకు మార్కులు రావట్లే అంటాడు. అసలు నీలో మెడిటేషన్ లేదు. ఎప్పుడైతే నువ్వు సాధన అనేటువంటి దాన్ని చేస్తావో, నీ ఇష్టదైవాన్ని యేసుక్రీస్తు కావచ్చు, ఎవరినైనా కానీ ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో దృష్టి నుంచి సాధన ధ్యానం చేసినట్లయితే నీవు అర్థం కాకూడదనుకున్నా కానీ అర్థమవుతాయి. నీ జోలు ఎవరు రారన్నమాట. ఎందుకంటే వచ్చినా కానీ నువ్వు పట్టించుకోవు. మనం పట్టించుకుంటేనే ఏదైనా కానీ. అదే గురువు గారు చెప్పేది ఇక్కడ, సాధన చేసినటువంటి వాడే సాధకుడు. అందరూ సాధించగలరా? కొంతమందే సాధకులు అవుతారు. అలాగే మనస్సు ఆత్మ మార్పు సంధ్యా సమయంలో ఇవన్నీ కూడా పరమాత్మ ద్వారా వ్యక్తమవుతున్నటువంటి శక్తే తప్ప తనది కాదు అన్నటువంటి జ్ఞానం సుస్థిరమైతేనే మనం గమ్యాన్ని చేరగలం. నాది 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 అంటున్నాం. నా పేరు రామ్మూర్తి, పుల్లాబందుల రామ్మూర్తి యూట్యూబ్ ఛానల్ అని చదువుతున్నాం. నేను పుల్లాబందుల రామ్మూర్తినా? ఇంకో మార్చుకోవచ్చు పేరు. కాబట్టి ఏది నేను అంటే రామ్మూర్తి అనేటువంటి కానటువంటి దాన్ని నేను అనుకుంటున్నా, నాది కానటువంటి దాన్ని నేను అనుకుంటున్నా. మరి నేను అనేటువంటిది ఏది? అదే బ్రహ్మస్వరూపం. నా పేరు రామ్మూర్తి, నా పేరు రామ్మూర్తి అనే దాని ఉండే నేనే బ్రహ్మ అనుకున్నట్లయితే అనుకున్నటువంటి దాన్ని పరిపూర్ణమైన మానవత్వాన్ని సాధించినట్లు. అదే దైవశక్తులు కూడా వస్తాయి. అది ఆ స్థాయికి రావాలి అంటే చాలా కష్టం అన్నమాట. మంత్రశక్తి, మహాత్మ యొక్క మంత్రశక్తుల ద్వారానే వస్తాయి. అవి కొంతమందికే సాధ్యం అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ గురువు గారిని కలుద్దాం. సెలవు. ఓకే.